అందరికీ నమస్కారం. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో బొడ్డు దివ్య అనేటటువంటి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ టీఎఫ్సీ బేకరీలో పనిచేస్తూ ఉంది. ఆ బేకరీలో పనిచేస్తున్న అమ్మాయి టాయిలెట్ కోసం అని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళింది. టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ తన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇమ్మని చెప్పేసి అన్నాడు. ఇవ్వకపోతే అమ్మాయిని కొట్టాడు. అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి మీద అటాక్ చేసేసేసి అక్కడ అమ్మాయి చేతిలోంచి పడిపోయినటువంటి మొబైల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. మొబైల్ తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చికిత్స నిమిత్తం కేజీహెచ్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి జాయిన్ చేయడం. ఆ అమ్మాయి అంతా కూడా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. తర్వాత విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు, జాయింట్ సిపి సార్ యొక్క సలహాలు, తర్వాత డీసీపీ 1 మేడం యొక్క సజెషన్స్ మేరకు మేము నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసుల ఆధ్వర్యంలో టీంలుగా డివైడ్ చేసేసేసి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, మొబైల్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమి, తర్వాత లోకల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం అన్నీ కూడా బేస్ చేసుకొని ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా గ్యాదర్ చేసేసి టెక్నికల్ ఎవిడెన్స్ని ఎనాలిసిస్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ అనేది మనకి ఒక వ్యక్తి దగ్గర దొరికింది. అతను సత్యబాబు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర దొరకడం జరిగింది. అతన్ని మొత్తం కూడా తరోగా మనం ఎంక్వైరీ చేసినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇక్కడ వైట్ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు దగ్గర నుంచి ఆ మొబైల్ ఇక్కడ జిమ్ ఎదురుగా పడేసినటువంటి మొబైల్ వాళ్ళు పడేస్తున్న నేను చూశాను. దాని తర్వాత నేను వెళ్ళి ఆ మొబైల్ తీసుకున్నాను సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వైట్ స్కూటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కోసం జిమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, మొత్తం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేశాము. తర్వాత ఆ వైట్ స్కూటీలో వెనకున్న వ్యక్తిని నేను గుర్తుపట్టగలనని చెప్పినప్పుడు అతను గుర్తుపట్టిందనే ఆధారంగా అతను అప్పన్న అని చెప్పేసి ఒక పర్సన్, అతన్ని మనం పట్టుకొని అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతని యొక్క ఫ్రెండ్ చెవేటి సురేష్, ఎవరైతే చెవేటి సురేష్ సార్ ఆ మొబైల్ ఫోను పడేసిన చెవేటి సురేష్, ఆ మొబైల్ ఫోన్ అమ్ముదామని ట్రై చేసాం. ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ తాకట్టు పెట్టదామని ట్రై చేసాం, కానీ వాళ్ళు తీసుకోలేదు. దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పాడనమాట. చెప్తే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినప్పుడు మా పోలీస్ ఆఫీసర్లు కూడా పక్కన ఉన్నారని గ్రహించిన అతను ఆ సెల్ ఫోన్ని అక్కడే పడేయడం, ఆ పడేసిన సెల్ ఫోన్ని సత్యబాబు తీసుకోవడం, సత్యబాబు దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇంటర్లింక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ టవర్ డంప్ ఎనాలిసిస్ కూడా తీయడం జరిగింది. టవర్ డంప్ ఎనాలిసిస్ ప్రకారం కూడా ఆఫెన్స్ జరిగిన ప్లేసు ప్లస్ అక్కడ మొబైల్ పడిపోయిన ప్లేసుల్లోనూ ఈ చెవేటి సురేష్ అతను వాడినటువంటి మొబైల్ నెంబరు మనకి రావడం జరిగింది. దాని ప్రకారం మొత్తం అంతా కూడా మనం వాళ్ళ ఫ్రెండ్ని కూడా, అప్పన్న ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో ఫ్రెండ్ని కూడా చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి కూడా చెవేటి సురేష్ రాత్రి బాక్సింగ్ చేశానని చెప్పడం, తర్వాత ఇట్లా నాకు మొబైల్ ఫోన్ నేను తీసుకొచ్చానని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్నిటిలోనే మనం టెక్నికల్గాను హ్యూమన్ ఎవిడెన్స్ పరంగాను మొత్తం 2 రకాలుగాను ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఈరోజు మనం చెవేటి సురేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కి పెట్టడం కూడా జరుగుతాం. గతంలో కూడా అతని మీద కేసులు ఉన్నాయండి. అతను పిఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతను సస్పెక్ట్ షీట్ హోల్డర్ కూడా.